హల్లెలూయా. యాకోబు అమ్మివేయబడ్డ యోసేపు కోసం బాధపడ్డాడు. సొంత అన్నదమ్ములే, తోడబుట్టిన వాళ్ళే అమ్మివేస్తే ఆ బాధ ఎట్లుంటుంది? తండ్రికి దూరమైన కొడుకు వేదన, తనకు రాని భాష, చేయని నేరానికి జైలులో వేశారు. 17 సంవత్సరాలకు అమ్మబడ్డాడు. ఊహ తెలియని వయస్సు. బానిసగా ఇశ్రాయేలీలకు తన సొంత సహోదరులే అమ్మివేస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుంది? తన సొంత సహోదరుల యొక్క గుంటలోకి నెట్టి ఆయన అంగీ చింపి మేకపిల్లను చంపి ఆ నిలువుటి అంగిని యాకోబుకి ఇచ్చి, ఇది నీ కుమారుని అంగి, నీ కుమారుని ఒక దుష్టమృగం అడవిలో చంపివేసింది అని చెప్తే కన్న తండ్రి హృదయం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? తండ్రికి దూరమైన యోసేపుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈజిప్టుకు ప్రధానమంత్రి అవుతాడు. యోసేపు కన్న కల నెరవేరింది. నీ కుమారును, నీ తండ్రిను, నీ సహోదరును ద్వేషించకు. దాన్ని అనుభవించే వారికి అది శాపం. ప్రాణం పోయి ప్రాణం వస్తుంది. యోసేపు నమ్మినందుకు యోసేపు సహోదరులు సిగ్గుపడ్డారు. అయినా తన సహోదరులు ఒకరోజు ఎదురుపడితే తన సహోదరుల మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చి, మీరు అమ్మిన యోసేపుని నేనే అని ఏడ్చాడు. ఎలాంటి పగ పెట్టుకోలేదు.